స్తోత్రం 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 చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. నిండు హృదయముతో యేసుబాబుకి రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం. ఉదయకాల సమయాన్ని బట్టి నూతన దినాన్ని బట్టి చెప్పాలండి, అందరూ చెప్పాలండి. సజీవులుగా మనము మరి ఇలా బ్రతికి బట్టగట్టామంటే, సజీవులుగా ఉన్నామంటే మరి దేవుని కృపే కదండి, ఆయన కృపే కదా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము, కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. ఆయన మహాకృపను బట్టి ఈ నూతన దినం ఇచ్చాడు. మరి ఈరోజు కావలసిన కృపను ఆ స్వామి అనుగ్రహించినట్లుగా నిండు హృదయంతో రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. బోలో యేసు మహారాజుకి జై, ఆనే వాళ్ళ ఖుదా మసీకి జై, మన యేసు స్వామికి జై. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు మరి పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రియులను బట్టి నిండు హృదయంతో మరి ఇలాంటి నూతన వసంతాలు అనేకముగా అనుగ్రహించినట్లుగా, అలాగే ఈరోజు పదవి విరమణ రిటైర్ మరి అవుతున్న వారిని బట్టి వారు మరి సంతోషంగా వారు ఈరోజు గడుపుతున్నారు. మరి ప్రభుత్వానికి ఎంతో మరి సేవలు అందించి ఈ రోజుతో మరి వారు చేసిన ఆ సేవకు ముగింపు పలికి రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. ఈరోజు వారిని బట్టి మరి దేవుడు వారిని దీవించి ఆశీర్వించి వారిని కాచి కాపాడునట్లుగా నిండు హృదయముతో వీరందరిని ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే క్రైస్తవ సంఘాలను బట్టి, సంఘ కాపురులను బట్టి జరుగుతున్న పరిచర్యను బట్టి, అలాగే మన దేశంలో జరుగుతున్న సేవను బట్టి, స్వచ్ఛంద సేవ సంస్థలను బట్టి, అలాగే జరుగుతున్న కూటాలను బట్టి, జరుగుతున్న సువార్త పనిని బట్టి దేవుడు మంచి కాపుదల దయచేసి మళ్ళీ ఎలాంటి ప్రాణ నష్టాలు జరగకుండా, మరి మందిరాలు కూల్చబడకుండా దేవుడే మరి ప్రజలకు మంచి మనసును పుట్టించి మరి అనాథాశ్రయాలు, వృద్ధాశ్రయాలు, క్రైస్తవులు మరి స్థాపించిన మిషన్లు స్థాపించిన అన్నీ కూడా మరి క్రమంగా సాగునట్లుగా ఈ సేవ ద్వారా, క్రైస్తవ సేవ ద్వారా మన దేశంలో మరి మంచిగా, మన దేశం మంచిగా ఉండునట్లుగా, దీవెనకరంగా ఇవన్నీ కూడా ఆశీర్వకరంగా ఉండునట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. సంతానం లేక మరి ఇబ్బంది పడుతూ అవమానాలు, నిందలు భరుస్తున్న వారు, అలాగే వివాహం కాకుండా ఉంటున్న వారి విషయం కూడా దేవుడు కార్యాలు జరిగించి మరి ఆ సంతానము అలాగే వివాహ విషయంలో కూడా జీవితభాస్వామి దేవుడు ప్రసాదించినట్లుగా, సరైన గృహాలు లేక అల్లాడుతున్న ప్రియులను దేవుడు ఆర్థికంగా బలపరిచి మంచి గృహాలతో దేవుడు మంచి వాహనాలతో ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్య కృపా పరిచర్యను బట్టి, పరిచర్య చేస్తున్న మమ్ములను బట్టి, సంఘాన్ని బట్టి, సహకరిస్తున్న ప్రియులను బట్టి, జరుగుతున్నటువంటి సేవ, ఆన్లైన్ సేవను బట్టి, మరి వస్తున్న కార్యక్రమాలను బట్టి, మరి ఈ పరిచర్యకు చాలా అవసరతలు ఉన్నాయి. అవసరతలన్నీ కూడా తీర్చబడినట్లుగా స్తోత్రం చెబుదాం. త్రియేక దేవునికి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మునికి స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమంటి దేవులారా, మరి అరుణోదయ ప్రార్థనకి చేరి ఉన్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మరి డైలీ బ్రెడ్కి అంతా మరి దేవుడు ఇచ్చిన వాక్యమును చదువుకుందాం. మీ అందరికీ వందనాలు చేస్తుంటానండి.
మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామున మీకు వందనాలు తెలియజేస్తుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. సరే, మరి దేవుని వాక్యం చూద్దాము. 43వ కీర్తన మొదటి చరణ నేను చదువుతాను. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వాద్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యం చేయు వారి చేతుల నుండి నీవు నన్ను విడిపించుదువు. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వాద్యమాడు. ఎక్కడున్నాడు? మనం కూడా ఎక్కడున్నాము? భక్తి లేని జనము. భక్తి ఉంది, భయము లేదు. ఏం లేదు? భక్తి ఉంది ప్రజలకు కదా, కావలసినంత భక్తి ఉంది. దేవుని భయం లేదు. దేవుడు కొడితే దిమ్మ తిరుగుద్దన్న భయం లేదు కదా. మరి మొదటి సమూయేలు గ్రంథములో ఉంటుందండి. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము మొదటి 22 వచనాలు అధ్యాయం మొత్తం చదివితే, సౌలు ఫిలిష్తీయులను తరిమి వస్తూ ఉంటే సౌలు చెవునబడింది ఒక విషయం, ఒక కబురు. ఏంటంటే, దావీదు ఎనిగేదు ప్రాంతంలో ఉన్నాడు అన్న విషయం తెలిసింది. వెంటనే మరి అలసిపోలేదో ఏంటో, గుండెల్లో కడుపులో అంత పగ పెట్టుకున్నాడు దావీదు మీద సౌలు. వెళ్ళిపోయాడు. కొంతమంది 3000 మందిని సమకూర్చుకొని ఎనిగేదులో ఆ పర్వత ప్రాంతాలను దావీదును కనుకొని చంపటానికి వెళ్ళాడు. అయితే అంతా రివర్స్ అయింది. దావీదే ఈయనను కనుకొని మరి చంపాలని పోయాడు. కానీ సౌలు మీద ఉన్న ఆ తైలం, అభిషేకాన్ని చూసి, ఈయన రాజు, దేవుని చేత అభిషేకింపబడిన వాడని, నా తండ్రి లాంటి వాడు అని చంపక వచ్చాడు. అప్పుడు అంటాడు దావీదు, ఇదిగో నేను చంపటానికి వచ్చాను కానీ నీ వస్త్రం ఇదిగో అని చూపించి, ఇదిగో క్షణం పట్టదు నేను చంపటానికి కదా, క్షణం పట్టదు. కానీ అక్కడ అంటాడు, ఇదిగో నాకును మధ్య యెహోవా తీర్పరిగాను, ఆయన న్యాయం తీరుస్తాడు, కాబట్టి నిన్ను చంపను అని అంటాడు. నిజమే కదండి. మరి ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న శత్రు మూకలు, కొన్ని మూకలు ఉంటాయి, మిమ్మల్ని రాసి రంపనాడి కొన్ని మీ జీవితాలు, మిమ్మల్ని, మీ కుటుంబాలను చిందరవందన చేసే కొన్ని శత్రు మూకలు ఉంటాయి, శక్తులు ఉంటాయి మనుషులే. వారు మీకు పగస్తులు, వారు శత్రువులుగా భావిస్తారు. వీరు శత్రువులు మాకని, కానీ మనం శత్రువులుగా మనం భావించద్దు. వారు ఎన్నో హాని చేశారు, మనకి ఎంతో హాని చేశారు, ఎన్నో కీలు చేశారు. మరి కొన్ని సమయాల్లో ఎక్కువ శాతం మౌనంగా ఉండడం, 70% మౌనంగా ఉండడం నేర్చుకుందాం. దేవునికి అప్పగిద్దాం. ఎవరికండి? వాద్యమాడు వాడైన దేవునికి అప్పగిస్తే, ఆయన ఓంకరిస్తూ లెగిస్తే, మరి ఎప్పుడు ఎలా ఏమవుద్దో తెలియదు కదా శత్రువులకే. కానీ అందుకే పేతురు కూడా అంటాడు, మిమ్మల్ని మీరు పగ తీసుకోవడం ఏంటి, మీకు మీరుగా వద్దు, దేవునికి అప్పగించండి. పగ తీర్చుకోవటం ఆయన పని. ఉదయకాల సమయంలో దేవుడు పగ తీర్చుకుంటాడు, మీ పక్షాన్ని దేవుడు ఉంటాడు. మీరు పగ తీర్చుకోకండి, మీరు పోట్లాడకండి వారితో పోరాడితే మిమ్మల్ని హింసిస్తారు. మిమ్మల్ని అవకాశం కొరకు అదునుగా చూస్తూ, అవకాశాలను చూస్తూ ఒకరోజు మీ మీదే పడతారు దుమ్మిగా. కాబట్టి ఈ దుష్టులైన ఈ లోకంతో జాగ్రత్తగా ఉండాలి, మౌనంగా ఉందాం, దేవునికి అప్పగించండి. ఆయనే వాద్యమాడుతూ, ఆయనే లేచి మీ శత్రువులను అణిచివేయవాడు. ఆమేన్. ప్రార్థన అండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, సజీవుడా, మీ పాదాల వందనాలు.
అద్భుతాలు చేసే దేవా, ఆశ్చర్యకార్యాలు చేసే దేవా, నీకు స్తోత్రం. పగ తీర్చుట ప్రభా అది మీ పని ఉన్నది అయ్యా ప్రభా. మేము పగ తీర్చుకుంటే మరి ఎక్కువ మాకు కీడు కలుగుద్ది కాబట్టి మేము మౌనంగా ఉంటూ అయ్యా భయము భక్తితో మేము జీవించాలి ప్రభా. గౌరవంగా మర్యాదగా మేము ఉంటూ ఉంటే మా పక్షం మీరుండి వాద్యమాడే దేవుడు, వాక్యం ఉన్న ప్రియుల పక్షాన మీరు ఉండండి, వారితో వాద్యం ఆడండి, వారిని ఉన్నత స్థితిలో పెట్టుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు వాక్యమున్న మీకును పరిశుద్ధులకును ప్రభు రాకడ వరకు తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.